వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి ఎన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. దొరకని చోట ప్రేమను వదలకండి, లేని చోట ప్రేమను వెతకకండి. కావాలనుకున్న ప్రేమ దొరికే వరకు వదలకండి. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడ వరకు కాపాడుకోండి. విజయం వచ్చిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. నువ్వు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే ఒక వ్యక్తి నీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్లు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది, నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో ఆప్యాయత ఉంటుంది. ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు, నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచేయటానికి చిన్న రంధ్రం సరిపోతుంది. కొన్ని ఎవరికీ చెప్పుకోలేం, కొన్ని ఎవరికి చెప్పినా అర్థం కావు, ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేన్ని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. అలా మారి నిన్ను నువ్వు కోల్పోకు. నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళని చేయకండి. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధ. ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్లే గొప్పవాళ్ళు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకి వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు.
బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు. అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవరికీ నచ్చరు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరిలో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలు మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండే వారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమ పంచినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లని. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. హద్దులు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరింపచేయడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని, ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవి చాలా ఎక్కువ. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి సమయం రాసిపెట్టే ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం లేదు. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నీ నాలుకకి చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని, తెలియకపోయినా తెలుసు అని రంగు పూసి చెప్పొద్దు అని. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. అన్నీ బాగున్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తించలేడు అనడంలో ఆంతర్యం, నీ మనస్సులో అవగుణాలు మీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని అర్థం. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. ఊళ్ళోదంతా మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని భారాలు, రోగాలు తప్పవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పొరల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవాడి దగ్గరే ఉంటుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబు ఇచ్చిందట, అయ్యో అదృష్టం అంతా నీదే, నిన్ను పొందిన వారు తమ వారందరూ తలుచుకుంటారు, అసలైన వారెవరో తమ వారెవరో తెలుసుకుంటారు, నన్ను పొందిన వారు తమ వారినే కాదు తమను తామే మర్చిపోతారు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు, మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. సముద్రంలో ఉండే చేప కన్నీళ్లు ఎవరికి కనిపించవు, ఒకవేళ అవి కనిపించినా ఎవరికి అర్థం కావు. మనిషి జీవితం కూడా అంతే. ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, కానీ ఆ కన్నీళ్ళ వెనుక కారణాలు ఎవరికి కనిపించవు. ఒకవేళ కనిపించినా వారి బంధం ఎవరికీ అర్థం కాదు. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికై మనశ్శాంతితో సహా. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. మీరు కోరుకున్నది ఏది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళ కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి, అప్పుడు నువ్వు వాళ్ళ కంటికి కనిపించవు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి, అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు.
మధ్యతరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది కాబట్టి. నువ్వు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అధికంగా నేర్చుకుంటాడు. నీ హోదా పెరిగిందని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. ఈ సొసైటీలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది, ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది, అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయము సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని రీజన్స్ అడగకండి, ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ఈరోజు ఈ టైంలో మీరు వృధా చేసే 1 గంట కోసం మరో 24 గంటలు వేచి ఉండాలి. మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా దొరకదు. పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపం అత్యంత డేంజర్. నువ్వు ఎవరిపైన ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వహించు, ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నిన్ను సంతోషపెట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవద్దు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకు. మీకు వినిపించే ప్రతి మాటకు స్పందించకండి, స్పందించిన మనసును నిందించకండి. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు, లేకపోతే మీకు వాల్యూ ఉండదు, వాళ్ళకు నోరు ఆగదు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మీరు వెలుతురులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది, మీరే చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మీ మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది, ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెప్తుంది. కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు, తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించే వాళ్ళు గుడ్డివాళ్ళు. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు, ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మనం